కూడా ధర్మరాజు గారు ఈ పంచాంగ శ్రవణం చేయించాలని చెప్పి వార్తల్లో చెప్తూ ఉంటారు. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలం గురించి చెప్తున్నాను. ఈ క్రోధినామ సంవత్సరంలో సృష్టి సౌరగత తత్వములు 5125. అంటే ఇది యాక్చువల్గా చాలా మిలియన్స్లో ఉంటుంది. దాన్ని సంక్షిప్తం చేసి 5125గా చెప్తున్నాను. శాలివాహన శకాబ్దములు 1946, అలాగే విక్రమార్క శకాబ్దములు 2081, శ్రీ రామానుజాబ్దములు 1007 సంవత్సరాలు, శ్రీ మధ్వాచార్యాబ్దములు 908, హిజరీ శకాబ్దములు 1945, 46, అలాగే ఆంగ్ల సంవత్సర క్రీస్తు శకం 2024, 25 ఆంగ్ల సంవత్సరంగా చెప్పబడుతుంది. అలాగే ప్రభావాది గతాబ్దములు 37, ఇది 35వ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం. అలాగే భారతదేశ స్వాతంత్రాబ్దములు 77, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణాత్మలు అది తెలంగాణ రాష్ట్ర అవతరణాత్మలు 10గా చెప్పబడుతుంది ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో క్యాబినెట్ ఫార్మేషన్ ఎవరికి ఏ ఆధిపత్యం వచ్చిందో చెప్తున్నాను. గ్రహాలకి మొట్టమొదట రాజు. ఈరోజు మంగళవారం అంటే కుజుడు అధిపతి, అందువల్ల కుజుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చారు ఈ సంవత్సరం రాజు నీరసములకు సస్యములకు అధిపతి కుజుడుగా చెప్పబడ్డాడు. అలాగే మంత్రి శనిగ్రహం, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శుక్రుడు, రసములకు అధిపతి గురువు, అలాగే ధాన్యాధిపత్యము రవికి సంక్రమించింది ఈ క్రోధినామ సంవత్సరంలో. కుజుడు రాజు అవటం మూలంగా నాయకులలో ఐక్యత తక్కువ ఉంటుంది, వివాదాస్పదంగా ఉంటుంది. అలాగే అగ్నిభయములు, చోరభయములు ఎక్కువగా ఉంటాయి. ప్రజలకు రోగభయం కూడా ఉంటుంది. వర్షములు తక్కువగా ఉంటాయి, పంటలు తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ఆహార పదార్థములు ఎక్కువై ధరలు ఎక్కువై సామాన్యులకు అందుబాటులో ఉండవు ఆహార పదార్థముల యొక్క ధరలు. అలాగే సర్పభయములు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. కుజుడు సస్యాధిపతి అవ్వడం మూలంగా అన్ని దేశంలోనూ పంటలకు అనుకూలమైన వర్షముల చేత కందులు, శనగలు ఎక్కువగా పండుతాయి ఈ సంవత్సరం. ఎర్రని ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. అలాగే 27 నెలల్లో పండే పంటలు కూడా ఎక్కువగా పండుతాయి ఈ సంవత్సరం. కుజుడు 3వ పోర్ట్ఫోలియో 3 పోర్ట్ఫోలియోలు వచ్చాయి కుజుడికి. అందువలన కుజుడు విదేశాధిపతి అవ్వడం మూలంగా కస్తూరి, రాగి అంటే కాపర్, పగడం, బంగారం, అగరు, కుంకుమ, రక్తచందనం అంటే రెడ్ శాండల్, ఇవన్నీ కూడా ఎర్రని వస్తువులు బాగా ఫలిస్తాయి ఈ సంవత్సరం. తర్వాత శని మంత్రి అవ్వడం వల్ల వర్షములు సామాన్యంగా ఉంటాయి, పంటలు తక్కువగా పండుతాయి. ప్రజలు పాపకర్మలందు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. సేనాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల వర్షములు సమృద్ధిగా కురుస్తాయి, ధరలు బాగా పెరుగుతాయి. స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత వృద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. ప్రజలు సుఖంగా ఉంటారు. అర్ఘ్యాధిపత్యం శుక్రుడికి రావడం మూలంగా పంటలకు తగిన వర్షములు సకాలంలో కురుస్తాయి. తెలుగు ధాన్యములు ఎక్కువగా పండుతాయి ఈ సంవత్సరం. తెల్లని ధాన్యాలు ఎక్కువగా పండుతాయి శుక్రుడి యొక్క ఆధిపత్యం వలన. అలాగే మేఘాధిపతి శుక్రుడు అవడం మూలంగా వర్షములు ఎక్కువగా కురయడం, పంటలు ఓర్చిన సంపద ఎక్కువగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. అలాగే దేశము సుభిక్షంగా, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో. అలాగే ధాన్యాధిపతి రవి అవ్వడం మూలంగా వర్షములు సాధారణంగా ఉంటాయి. ఎర్రని ధాన్యములు పుష్కలంగా పండుతాయి, మిగిలిన పంటలు తక్కువగా పండుతాయి ఈ సంవత్సరం. ధరలు కొంతవరకు తగ్గుతాయి ఈ ధాన్యాధిపతి రవి అవ్వడం మూలంగా. ప్రజలలో అనవసర భయ ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో. రసాధిపతి గురువు అవ్వడం మూలంగా అన్ని పంటలకు అనుకూలమైన వర్షములు కురుస్తాయి, వృక్షములు చక్కగా ఫలిస్తాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. పశువులు నాయకత్వం యమునకు వచ్చుడు చేత ధరలు ముఖ్యంగా పశువుల ధరలు తగ్గుతాయి, వర్షములు తక్కువగా ఉంటాయి, పశు నాశనము ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. గడ్డి, పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. శ్రీకృష్ణుడు వర్ష బహిష్కరణ అవ్వడం మూలంగా పాడి బాగా వృద్ధి చెందుతుంది, గోవులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి, మంచి పాలను అధికంగా ఇస్తాయి ఈ సంవత్సరం. మీకు తెలుసో తెలియదో భారతదేశంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయి. పైకి 1, 2 కనపడుతూ ఉంటాయి, కానీ భారతదేశంలో లెక్క
వేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయమ్మా. అలాగే ఈ గో సంపద ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం 2 కొంచెంలో వర్షం కురుస్తుంది. సముద్రంలో 10 భాగములు, పర్వతములపైన 7 భాగములు, భూమిపైన 2 భాగముల వర్షం కురుస్తుంది ఈ సంవత్సరం. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మేఘాల గురించి, మేఘోత్పత్తి గురించి చెప్తున్నాను. సంవత్సరం నైరుతి దిశలో వరుణ అనే నామధేయం కలిగినటువంటి మేఘము ఉత్పత్తి అయ్యి